నమస్తే ఇమేజ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వాడపల్లి వెంకన్న హుండీలో కాసుల వర్షం. 35 రోజుల్లో 2.97 కోట్ల ఆదాయం. మురమలలో దాట్ల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు. ఆటో షెల్టర్ కు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం. మంత్రి వాసంశెట్టి సుభాష్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం. వ్యక్తి అరెస్ట్. పిఠాపురం ఎఫ్కే పాలెంలో అభివృద్ధి పనుల పరిశీలన. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిక్యూసీఓ ఆదేశం. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి హుండీలో కాసుల వర్షం కురిసింది. 35 రోజుల హుండీ లెక్కింపులో ఏకంగా 2,97,95,990 రూపాయల ఆదాయం సమకూరింది. గత లెక్కింపుతో పోలిస్తే రోజువారీ సగటు ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. భక్తుల కానుకలతో పాటు భారీగా బంగారం, వెండి, విదేశీ కరెన్సీ కూడా లభించింది. కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. 35 రోజుల హుండీ లెక్కింపులో స్వామివారి ప్రధాన ఆలయం శ్రీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయ హుండీల ద్వారా 1,81,93,365 ఆదాయం వచ్చింది. అన్నప్రసాదం హుండీల ద్వారా మరో 1,16,02,625 రూపాయలు సమకూరాయి. దీంతో మొత్తం హుండీ ఆదాయం 2,97,95,990 రూపాయలకు చేరింది. గత హుండీ లెక్కింపు రోజుకు సగటున 7,93,823 ఆదాయం రాగా ఈసారి రోజువారీ సగటు ఆదాయం 8,51,314 రూపాయలు పెరిగింది. దీంతో వాడపల్లి వెంకన్న హుండీ ఆదాయంలో గణనీయమైన వృద్ధి నమోదైంది. ఓం నమో వెంకటేశాయ నమః. వాడపల్లి క్షేత్రంలో వేయించేస్తున్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ రోజున హుండీలు తెరవగా సుమారుగా 2,97,95,990 రూపాయలు సొమ్ముగా రావడం జరిగింది. మరియు బంగారం 18 గ్రాముల 900 మిల్లీలు, 1 కేజీ 24 గ్రాముల వెండి రావడం జరిగింది. మరియు 15 దేశాల నుండి విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు, సేవకులు, చైర్మన్ ముదునూరి వెంకటరాజు గారు, ట్రస్టీలు సిస్టా కుటుంబరావు, అలాగే వి సుందర శ్రేష్టావతారం, మస్కబల్ త్రిమూర్తులు వగైరాలు పాల్గొన్నారు. ఇవి కాకుండా మరి గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకుల యొక్క సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ నమః. ఐపోలవరం మండలం మురమలలో కీర్తిశేషులు దాట్ల వెంకట సీతారామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆటో యూనియన్ షెల్లర్ నిర్మాణానికి 50,000 ఆర్థిక సాయం అందించారు. ఇదే సందర్భంగా మండలానికి చెందిన పేద ఎస్సీ విద్యార్థులకు కూడా ఆర్థిక సాయం అందించారు. ఐపోలవరం మండలం మురమలలో కీర్తిశేషులు దాట్ల వెంకట సీతారామరాజు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు దాట్ల పృథ్వీరాజు నేతృత్వంలో మురమల్ల ఆటో యూనియన్ షెల్టర్ నిర్మాణానికి 50,000 ఆర్థిక సాయం అందించారు. అదేవిధంగా ఐపోలవరం మండలానికి చెందిన సుమారు 13 మంది పేద ఎస్సీ విద్యార్థులకు మొత్తం 40,000 ఆర్థిక సహాయాన్ని దాట్ల పృథ్వీరాజ్, ఆయన కుటుంబ సభ్యులు, స్నేహితుల చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా దాట్ల పృథ్వీరాజు మాట్లాడుతూ తన సోదరుడు కీర్తిశేషులు దాట్ల వెంకట సీతారామరాజు జ్ఞాపకార్థం ప్రతి ఏడాది సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు, కార్మికులకు, విద్యార్థులకు ఉపయోగపడే కార్యక్రమాలకు తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఆగస్టు 15 రోజునే అక్కడ జెండా వందనానికి వెళ్ళిన తర్వాత గ్రామస్తుల సమక్షంలో ఆడ యూనియన్ పెద్దలందరూ కూడా మనకు సమస్య వివరించడం జరిగింది. వాస్తవంగా ఏంటంటే ఆ రోజు కూడా వాస్తవం ఏది ఉంటుందో చెప్పాను. మన చేతుల్లోని సమస్య మనకి వివరించారు కాబట్టి ఏదైతే ఆటో యూనియన్ మధ్యాహ్నం చాలా తీరాలకి భోజనం చేయడానికి కనీసం కూడా కూర్చోడానికి కూడా ప్లేస్ లేని సందర్భంలో కాలగట్లు ఉంటే పాలగట్లు రేపు పొద్దున్న మళ్ళీ అవి కూడా రిమూవ్ చేయవలసిన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే మన ఆటో యూనియన్కి సైట్ ఉందో ఆ సైట్లో
మనం ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి గ్రామస్తులు కూడా పంచాయతీలో తీర్మానం చేసి ఏదో మనం తోడాపట్లు చేసింది ఉండాలి. రేపు పొద్దున్న ఫ్యూచర్ లో మనకు హైవే యాక్సెస్ ఉంది కాబట్టి హైవే యాక్సెస్ లో రోడ్లు ఒక రిమూవ్ చేయవలసి వచ్చినా మన షెడ్ రిమూవ్ చేసుకున్నా కూడా పెద్దలు మాకు ఏ విధంగా అభ్యంతరం లేదు. అంటే 2 ఏళ్ళు అవ్వచ్చు, 3 ఏళ్ళు అవ్వచ్చు, 4 ఏళ్ళు పట్టచ్చు హైవే అవునా కాబట్టి అప్పటి వరకు కన్నా మన షెల్టర్ ఓపెన్ చేయాలని చెప్పి పెద్దలందరూ కూడా మేము నిర్ణయించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే అన్నయ్య పేరున షెల్టర్ ఓపెన్ చేద్దామని చెప్పాను. దాంట్లో కూడా 10,000, 20,000 ఎక్కువైనా మనం చేద్దామని చెప్పిన యూనియన్ సభ్యులు కూడా సహకారం ఉంటే రేపు మనదే అందరిదే అని దృష్టిలో అనుకుంటారు కాబట్టి నేను ఆ మాట కూడా చెప్పడం జరిగింది. త్వరలోనే పంచాయతీలో తీర్మానం కూడా పెడతాం. ఈ లోపు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఎమ్మెల్యే గారి మధ్యలో శనాదివారం ఏదైనా వచ్చినా ఆయనతో పెద్దలందరూ కూర్చొని ఇలా మాట ఇచ్చామని ఇలా చేద్దాం అనుకున్నాం. ఎమ్మెల్యే గారితో డిస్కస్ చేసి అది ఎక్కడ చేయాలి, మన ఎన్ని గజాల్లో చేయాలని కూడా మాట్లాడి మా ఆధ్వర్యంలో ఖచ్చితంగా మీకు మాట ఇచ్చిన ప్రకారం నేనే దగ్గరుండే చర్చ ఓపెన్ చేసి ఇలాగా ప్రయత్నం మీరందరూ కూడా ఆటో యూనియన్ పెద్దలు మాకిచ్చి మాట సందర్భంగా రేపు పొద్దున ఫర్దర్ లో మనకు రోడ్ యాక్సిడెంట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఇబ్బంది పెట్టకుండా దాన్ని రిమూవ్ చేసి ఎక్కడో తెయ్యాలో బాధ్యత మీరు అందరూ కూడా తీసుకోవాలి. ఖచ్చితంగా కూడా ఏంటంటే 1-2 సార్లు ఎందుకు చెప్తున్నారంటే పక్కన కూడా షాపింగ్ కాంప్లెక్స్ ఉంది, వాళ్ళందరూ ఓన్ సైడ్ లో షాపులు కట్టుకుంటున్నారు. మన ఆటో యూనియన్ మనం ఇచ్చాం కదా అని చెప్పి ఆటోలన్నీ అక్కడ పెడితే రేపు పొద్దున వాళ్ళు ఇబ్బంది పడి మీరు ఇవ్వడం వల్ల మేమందరూ ఇబ్బంది ఆ మాట మాకు రానివద్దని చెప్పి మీ అందరికీ కూడా మళ్ళీ ఒకసారి విన్నవించుకోవడం జరుగుతుంది. త్వరలోనే మనం పంచాయతీ తీర్మానం పెట్టి ఎమ్మెల్యే గారు వచ్చినా సరే ఎమ్మెల్యే గారితో కొబ్బరికాయ కొట్టి అది స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. మా ఆవరణ నుంచి వచ్చిన ఆటో యూనియన్ పెద్దలందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సోషల్ మీడియాలో మంత్రి వాసంశెట్టి సుభాష్ పై అసత్య నిరాధారణ ఆరోపణలతో వీడియోలు ప్రచారం చేసిన ఆరోపణలపై కృష్ణా జిల్లా కృతివేణి మండలం చిన్నగున్నవారిపాలెం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల ఏలూరి రంగబాబును రామచంద్రాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం రంగబాబు ఆగస్టు 16న ఇన్స్టాగ్రామ్ లో మంత్రి సుభాష్ తన 36 ఎకరాల భూమిని కబ్జా చేసి అధికార బలంతో ఆన్లైన్ మ్యూటేషన్ ద్వారా తన పేరుపైకి మార్చుకున్నారంటూ వీడియో పోస్టు చేశారు. ఈ వీడియోల ద్వారా మంత్రి ప్రతిష్టకు భంగం కలిగించడంతో పాటు ప్రజల్లో తప్పుడు అభిప్రాయాలు సృష్టించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని రామచంద్రపురానికి చెందిన తలబత్తుల మురళీకృష్ణ, కోడిపుడి ఫణితేజ, సిద్ధాబత్తుల శివమోహన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమస్కారం. ఈరోజు ఏలూరి రంగబాబు అనే ఆయన్ని కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రవేశపెట్టడం జరుగుతుంది మన రామచంద్రపురం కేసులో. ఏలూరు రంగబాబు అనే ఆయన్ని నిన్న మేము అదుపులోకి తీసుకుని ఈరోజు కోర్టు ముందు ప్రవేశపెడుతున్నాం. ఈయన మీద రామచంద్రపురం పోలీస్ స్టేషన్లో 125/26 క్రైమ్ నెంబర్లో ఒక కేసు నమోదవడం జరిగింది. ఈయన కృష్ణా జిల్లా కృతివేణి మండలానికి సంబంధించిన వ్యక్తి. ఈయన గతంలో ఈయనకున్న ల్యాండ్ డిస్ప్యూట్కి సంబంధించి కొంతమంది ప్రజాప్రతినిధుల మీద లేనిపోని ఆరోపణలు చేసి కొన్ని కేసులు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈయన మీద గతంలో కృతివేణి పోలీస్ స్టేషన్లో ఒక 6 కేసులు నమోదవడం వల్ల ఈయన మీద రౌడీ షీట్ కూడా అక్కడ ఓపెన్ చేయడం జరిగింది. ఈ కేసు విషయానికి వచ్చేసరికి ఈ కేసులో ప్రధానంగా మన మినిస్టర్ గారు అయినటువంటి వాసంశెట్టి సుభాష్ గారిని ఈయన ఉన్న ల్యాండ్ ఇష్యూస్ సంబంధించి అనేక ఆరోపణలు ఆయన మీద చేయడం, నిరాధారమైన ఆరోపణలు చేయడం, అట్లాగే మంత్రి గారు ఆయన్ని బెదిరించినట్టుగా లేనిపోని అవాస్తవాలన్నీ ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ చేసి వైరల్ చేయడం జరిగింది. ఈ కేసులో ఈ దర్యాప్తులో భాగంగా విచారిస్తే ఈయన చేసిన ఆరోపణలన్నీ కూడా అవాస్తవాలని తేలింది. అలాగే ఈ కేసులో మంత్రి గారు ఎప్పుడూ కూడా ఇతన్ని బెదిరించడం కానీ అతను ఆరోపించిన ఆరోపణలు ఏవి కూడా చేసినట్టుగా మనకి ఆధారాలు దొరకలేదు. అలాగే ఇతనికి ఈ ఏలూరు రంగబాబు అనే అతను గతంలో కూడా కొంతమంది ప్రజాప్రతినిధుల్ని అలాగే అధికారుల్ని ఇదే తీరుగా ఆరోపణలు చేసి బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, అతనికి సంబంధించిన సివిల్ వివాదాలు పరిష్కరించమని చెప్పి అతను దాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. కాబట్టి ఇతని మీద నిన్న భీమవరం 1 టౌన్ పోలీస్ స్టేషన్ వారు ఇతన్ని అరెస్ట్ చేసిన కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత తదుపరి మేము ఇతన్ని అదుపులోకి తీసుకుని ఈరోజు ఇతన్ని మన రామచంద్రపురం కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈయనకి కృతివేణి మండలంలో కొంత భూమి ఉంది. ఆ భూమి అంతా కూడా వివాదాల్లో ఉంది. ఆ వివాదాలకు సంబంధించి అక్కడ సివిల్ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఆ భూమిని అమ్ముకునే క్రమంలో వీళ్ళ బంధువులకి వీళ్ళకి మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించుకునే క్రమంలో కొంతమంది ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళడం,
ఇతను అతనికి అనుకూలంగా చేయమని అడగడం జరుగుతూ ఉంటుంది. ఎవరైతే అతనికి అనుకూలంగా చేయలేదో అలాంటి వారి మీద అతను నిందలు వేయడం, ఆరోపణలు చేయడం, వాళ్ళనే తిరిగి అతను పని చేయించుకోవడానికి బ్లాక్మెయిల్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇతని మీద ఆల్రెడీ గతంలోనే 7 కేసులు నమోదని, దీంతో 8వ కేసు ఇది. ఇతని యొక్క చరిత్ర ఇదండి. ఇదండి అదేం లేదు. ఇతను పూర్తిగా ఇతనికి ఉన్న సమస్యలను పరిష్కరించుకునే క్రమంలో అధికారుల మీద, ఇలా ప్రజాప్రతినిధుల మీద నిందలు మోపడం, ఆరోపణలు చేయడం ఇతని యొక్క నేచర్. అలా ఆరోపణలు చేసి వాళ్ళ మీద నిందలు వేసి వాళ్ళు ఇతనికి ఏదైనా పని చేసి పెడతారు, ఆ నింద మోపితే పని చేస్తారనే ఒక దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప దీంట్లో ఎలాంటి వాస్తవాలు లేరని ప్రస్తుతానికి మన విచారణలో తెలిసింది. ఆ విషయాలు ఏమేమి పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామంలో మైసమ్మ చెరువులో WDCP-MKS Y 2.0లో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులను పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ చీఫ్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ బి గోపిచంద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వాకింగ్ ట్రాక్, జిమ్, చిల్డ్రన్ ప్లే పార్క్, ప్లాంటేషన్ తదితర పనుల పురోగతిని ఆయన తెలుసుకున్నారు. పనుల నాణ్యతను పరిశీలించి నిర్దేశిత నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఉపయోగకరంగా ఉండేలా అన్ని అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఈఈ, SQCO జ్యోతిబాబు, జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్, APO AVB నాయుడు, JETA మండల సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించాలని కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ సూచించారు. నిమజ్జన ప్రాంతాల్లో అన్ని ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సెప్టెంబర్ 14 నుంచి జరిగే వినాయక చవితి ఉత్సవాలపై కాకినాడ కలెక్టరేట్లో అధికారులు, గణేష్ ఉత్సవ సమితి ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. నిమజ్జన ప్రాంతాల్లో క్రెయిన్లు, ఫ్లైట్ లైట్లు, గజ ఈతగాళ్లు, అంబులెన్స్ సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ట్రాఫిక్, శాంతి భద్రతలకు ఇబ్బందులు లేకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించారు. అధిక శబ్దం, డీజిల్ వినియోగానికి దూరంగా ఉండాలని ఉత్సవ సమితి ప్రతినిధి దూసర్లపూడి రమణరాజు కోరారు. నగర గణేశ ఉత్సవ సమితి 38వ వార్షికోత్సవం సందర్భంగా పరాభవ నామ సంవత్సర భాద్రపద మాస వినాయక చవితి, గణపతి నవరాత్రులు, తదనంతరం జరిగేటువంటి నిమజ్జన నిర్వహణపై ముందస్తు సమావేశం ఏర్పాటు చేయాలని నగర గణేశ ఉత్సవ సమితి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, కూటమి ప్రభుత్వ అధినేత భాగస్వామ్యంలో ఉన్నటువంటి పార్టీ అధినేత మాధవ్ గారికి వినతి పత్రాలు పంపించడం జరిగింది. ఆ మేరకు ముందస్తు సమావేశాన్ని మరి జిల్లా కలెక్టర్ గారు హరీంద్ర ప్రసాద్ గారు ఈ రోజున జిల్లా యంత్రాంగంలో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులు అందరితోటి కూడా ఈ రోజున సమావేశం ఏర్పాటు చేసి ఇప్పుడు కాకినాడ వినాయక సాగర్లో ఈ ఏడాది ప్రత్యేకించి కోటి ఒత్తులతోటి గంగాహారతి ఇచ్చేటువంటి కార్యక్రమానికి అనుమతించారు. 3 అడుగుల విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేయడానికి కొనసాగించారు. అదేవిధంగా గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ దగ్గర గణేశ ఉత్సవ విగ్రహాల నిమజ్జన నిర్వహణని అక్కడ పెద్ద ఎత్తున పెంచాలనేటువంటిది. అదేవిధంగా సూర్యారావుపేటలో జిల్లా మొత్తంగా ఎక్కువగా అక్కడ విగ్రహాల నిమజ్జనం జరుగుతాయి కాబట్టి అక్కడ రోడ్డు కానీ, అదేవిధంగా క్రేన్లు కానీ, లైటింగ్ కానీ, డయాస్ కానీ, సౌండ్ సిస్టమ్ కానీ అన్నింటినీ కూడా గతం కంటే ఎక్కువగా పెంచేటువంటి చర్యలకి ఆయన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే తుని, అన్నవరం, సామర్లకోట, పిఠాపురం ఈ యొక్క ప్రాంతాలన్నింటిలోనూ కూడా పిఠాపురంలోని ప్రత్యేకించి ఈ ఏర్పాట్లకు సంబంధించి సంబంధిత అధికారులందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. గత ఏడాది జాబితా ప్రకారంగా గణపతి ఉత్సవ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రతి స్టేషన్ పరిధిలోని కూడా వాళ్ళందరినీ కూడా ఆహ్వానించి సంబంధిత అధికారులతో ముందుగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నారు. అదేవిధంగా నిమజ్జనం జరిగే రోజున ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకి మధ్యాహ్నం పూట సెలవులు ఇవ్వడం, అదేవిధంగా మద్యం దుకాణాలను బంద్ చేయించడం, అదేవిధంగా డీజేలు ఏర్పాట్లు లేకుండా, అదేవిధంగా పందిళ్లలో ఈ యొక్క భక్తి తప్ప సినిమా పాటలతోటి కాలక్షేపం చేసేటువంటి కార్యక్రమాలు లేకుండా మరి స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తర్వాత సింగిల్ విండో విధానంలో అటు మున్సిపాలిటీకి కానీ లేకపోతే పంచాయతీకి కానీ రిప్రజెంటేషన్ పెట్టుకుంటే
అన్ని రిపోర్ట్స్ వాళ్ళే చూసుకుంటారు. కార్యనిర్వాహక అధ్యక్షులు రంభా వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ నిర్వహణలన్నీ కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి విషయం. అదేవిధంగా గణపతి మహిళా సంఘంగా మరి చామర్తి నాగమణి గారు, అదేవిధంగా పితాని లీలావతి గారు ఆధ్వర్యంలో సిటీలోని రూరల్లోనూ కూడా ఇంకా సత్య సతీష్ ఇలాగా వీరందరూ కూడా ఉన్నారు. మహిళా బృందంతో ప్రత్యేకంగా రాష్ట్ర స్థాయిలో ఇదే మొట్టమొదటిసారిగా ఏర్పడింది. దానిని కూడా జిల్లా స్థాయిలో మహిళా గణపతి సంఘంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యాచరణ కూడా ఈ ఏడాది చేపట్టడం జరుగుతుంది. ఈరోజు నగర గణేశ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో మేమందరూ కూడా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఉత్సవ కమిటీతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులందరితో కూడా ఆ అధికారులతో మేము కూడా కలిపి కూర్చున్నాం. కలెక్టర్ గారు ఈరోజు చేసిన సూచనలు చాలా ఆనందదాయకంగా ఉన్నాయి. అలాగే మా సూచనలు కూడా వారికి వినిపించడం జరిగింది. ముఖ్యంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఏదైతే కాకినాడ రూరల్ సూర్యారావుపేట బీచ్ వద్ద జిల్లాలోనే అత్యధికమైన వందలాది విగ్రహాలు బీచ్కి వచ్చే పరిస్థితి ఉంది. గత 38 సంవత్సరాలుగా కాకినాడ నగర గణేశోత్సవ సమితి నడుస్తుంది. దానిలో భాగంగానే గత 12 సంవత్సరాలుగా 2014 నుండి కూడా మేము మంచి వాతావరణంలో ఏదైతే విగ్రహాలు సముద్రంలో అటు ఇటు కలపకుండా ఒకే చోట నిమజ్జనం చేసే విధంగా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు కలగకుండా ఉండేదానికి ఒకే చోట జరిపేదానికి మేమందరూ కూడా 12 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని రేపు రానున్నటువంటి మొదటి పూజ అయినటువంటి హిందువులకు మొదటి పూజ అయినటువంటి గణేశ ఉత్సవాలు నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. దానికి సంబంధిత పందిళ్ళలో కానీ లేదా పర్మిషన్లు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పర్మిషన్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈరోజు కలెక్టర్ గారి ముందు సమావేశంలో పాల్గొనడం జరిగింది. అనపర్తి నియోజకవర్గంలో గంజాయి మద్యం వినియోగాన్ని అరికట్టడంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి కోరారు. గంజాయి సంస్కృతిపై ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 2014-19 మధ్య నియోజకవర్గంలో గంజాయి సంస్కృతి పెరిగిందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మద్యం విచ్చలవిడిగా లభిస్తున్నాయని ఆరోపించారు. యువతను గంజాయికి బానిసలుగా మార్చి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగిస్తున్నారన్న ఆరోపణలపై నిజానిజాలు తేల్చేందుకు సీసీటీవీ ఫుటేజ్ కాల్ డేటాను పరిశీలించాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గంజాయి నరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టే చర్యలకు వైఎస్ఆర్సీపీ తరఫున పూర్తి సహకారం అందిస్తామని సత్య సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. మొన్న ఈ మధ్య అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మావిడాళ్ళలో గంజాయి కేసుల గురించి మాట్లాడుతూ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మరి గంజాయి ఎక్కువైందని సేవించడం అని ఆయన చాలా విడ్డూరంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని కొన్ని డైరెక్ట్గా ఆయన్ని అడగదలుచుకున్నా. అసలు గంజాయి అన్నది ఎప్పుడు స్టార్ట్ అయింది మన నియోజకవర్గంలో? మీరు ఎమ్మెల్యేగా ఉండగా అది కూడా ఎప్పుడు 14 నుంచి 19 వరకు విచ్చలవిడిగా అయింది. తర్వాత మళ్ళీ మన గెలిచారే 24 నుంచి బాహాటంగాను మద్యం ఎలాగో వీధికి సప్లై మీరు చేస్తున్నారు బెల్ట్ షాపుల ద్వారాను. ఇంకా గంజాయి అయితే యువతని ఏ రకంగా మరి వాళ్ళకి బానిసలు అవుతున్నారో గంజాయికి మనం చూస్తున్నాం. ఆ గ్రామం లేదు, ఈ గ్రామం లేదు, అనపర్తి దుప్పలపూడి లాగా అయితే అటు గొల్లల మావిడ నుంచి శివారు గ్రామం ఏంటంటే రామేశ్వరం వరకు కూడా. ఇటీవల మరి చూసాం గొల్లల మావిడ గ్రామంలో ఈ గంజాయికి అలవాటు పడిన యువత చాలామంది ఉన్నారని పాపం తల్లిదండ్రులు చాలామంది బాధపడుతూ ఉన్నారు. యువత గంజాయికి అట్రాక్ట్ అవుతుందని. ఇవి వచ్చి 2 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి. ఎందుకు గంజాయిని అరికట్టడానికి ఎందుకు నువ్వు యాక్షన్ తీసుకోలేదు, ఇంకా ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? పోలీసులు మీ చేతుల్లో వాళ్ళే, అయినా ఎందుకు తీసుకుంటలేదు అంటే ఎవరైతే గంజాయి సేవించేవారు ఉన్నారో వాళ్ళని నీకు అనుకూలంగా నువ్వేటి నీ కొడుకేటి రౌడీజానికి వాళ్ళని వాడుకుంటానికి వాళ్ళకి గంజాయి మత్తు అలవాటు చేస్తున్నారు మీ అనుచరులు. ఇది బాహాటంగా అందరికీ కూడా తెలుసు. ఎవరైతే గంజాయి సేవిస్తున్నారో ఈ రోజున మరి వాళ్ళనే మరి ప్రతిపక్షాల వాళ్ళు ఇల్లు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తల ఇళ్లపైకి వాళ్ళని పంపించి దాడులు చేస్తున్న పాపం వాళ్ళేటి ఆ గంజాయి మత్తులో ఏమీ తెలియడం లేదు. వాళ్ళకి ఎవరా తన పర భేదం లేకుండా వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళు చేస్తున్నారు. గతంలో ఇప్పుడు ఈ దాడులు లేవు. మరి
ఇంకో విషయం కూడా చెప్పాలి నీకు. మరి గొల్లల మామిడాడికి సంబంధించి మీ నాయకుడినే మరి కాకినాడ రూరల్ సిఐ ఆఫీస్లో ఇంట్రాగేట్ చేయడం జరిగింది. 17వ తారీఖు రాత్రి తీసుకెళ్ళడం జరిగింది. తర్వాత నీ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులే అక్కడ ఫోన్లు చేసి వాళ్ళని ఇడిపించడం జరిగింది. నేను చెప్పేది నిజమా అబద్ధమా అన్నది ఒకసారి సీసీ ఫుటేజ్ చూస్తే తెలుస్తుంది. అంతేకాకుండా పోలీసులకు వచ్చిన కాల్ డేటా కూడా బయటపడితే తెలుస్తుంది. అంటే మీకు సంబంధించిన వాళ్ళు లేకపోతే ఎందుకు మీ నాయకులయ్యి కూడా పోలీసులకు ఫోన్ చేస్తారు? ఎందుకు వాళ్ళని స్టేషన్కి తీసుకెళ్ళి ఇంట్రాగేట్ చేయడానికి మరి ఎందుకు పోలీసులు ప్రయత్నం చేశారు? అంతేకాకుండా ఎవరైతే వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులే మొన్న రామవరంలో జరిగిన దాడి విషయంలోనూ వచ్చారు, గ్రామంలో జరిగిన దాడిలోనూ ఉన్నారు. అంతేకాకుండా అపోజిషన్ సంబంధించిన వాళ్ళు ఇళ్ల మీదకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అంటే కేవలం నువ్వు నీ కొడుకు గంజాయిని ఒక రకంగా వీళ్ళకి ఎరేసి వీళ్ళని రౌడీజానికి మరి నువ్వు వాడుకుంటున్నావు. పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని కోరుతూ కాకినాడలో పెన్షనర్లు ధర్నా నిర్వహించారు. 11 డిమాండ్లతో ప్రధానమంత్రికి వినతి పత్రం అందజేశారు. కాకినాడ ప్రధాన తపాలా కార్యాలయం వద్ద ఆల్ ఇండియా పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ పెన్షనర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో కాల్ అటెన్షన్ డే భాగంగా ధర్నా చేపట్టారు. ఎన్పీఎస్, యూపీఎస్ విధానాలను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని, 8వ వేతన సంఘం టర్మ్ ఆఫ్ రిఫరెన్స్ ను సవరించాలని డిమాండ్ చేశారు. బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షన్ల సవరణతో పాటు పెన్షన్ కమ్యూనికేషన్ కాలాన్ని 15 నుంచి 10 ఏళ్లకు తగ్గించాలని కోరారు. అనంతరం 11 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ప్రధానమంత్రి పేరుతో పోస్టల్ సూపరింటెండెంట్ కె కృష్ణకు అందజేశారు. పెన్షనర్ల సంఘం నాయకులు, సభ్యులు, వివిధ సంఘాల ప్రతినిధులు ధర్నాలో పాల్గొన్నారు. ఓపీఎస్ వ్యాలిడేషన్ చట్టం, వ్యాలిడేషన్ చట్టం, వ్యాలిడేషన్ చట్టం, సిపిసిటిఓఆర్, సిపిసిటిఓఆర్, బిఎస్ఎన్ ఎంపీఎల్ పెన్షనర్, బిఎస్ఎన్ ఎంపీఎల్ పెన్షనర్లకు బ్యాంక్ పెన్షనర్స్ కి బ్యాంక్ పెన్షనర్స్ కి రామారావు గారు ఈ డెమోక్రసీ పెన్షనర్ సంఘాలన్నీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షనర్ అసోసియేషన్, ఎన్సీసీబీఏ ఇలాంటి కేంద్ర పెన్షన్ సంఘాలు అన్ని గురించి ఇచ్చినటువంటి 3 ఫేజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ భాగంగా ఇవాళ 19/8వ తారీఖు నాడు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లు అన్ని డిపార్ట్మెంట్ మొత్తం అందరికి సంబంధించిన మనకి కాల్ అటెన్షన్ డే పాటించమని చెప్పి మన కార్యాలయానికి ధర్నా చేయమని చెప్పి వచ్చిన కాలంలో భాగంగా మన కాకినాడ డివిజన్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పెన్షనర్స్ అందరూ కలిపి మా పిఆర్ సభ్యులు అందరూ కలిపి ఇవాళ ధర్నా ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇందులో ఉన్న ముఖ్యమైన డిమాండ్స్ ఏంటంటే ఎన్పీఎస్, యూపీఎస్ రద్దు చేయాలి. ఇది ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్, ఇది కొత్త డిమాండ్ కాదు. ఓపీఎస్ ఇది గవర్నమెంట్ అసలు ఏమీ రెస్పాండ్ అవ్వట్లేదు. ఇలా ప్రజలు పెరగడం వల్ల కొంతకాలంగా మనకి అనుకూలంగా ఉంటుందన్న చెప్పి చేస్తున్నాం. ఆ తర్వాత ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రవేశపెట్టాలి. ఇది కూడా పాత డిమాండ్. పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ రద్దు చేయాలి. ఇది కూడా అప్పుడే సంవత్సరం నుంచి ఇది చాలా తీవ్రంగా పోరాడుతున్నాం. ఇది గవర్నమెంట్ కొంచెం పాజిటివ్ గా ఉన్నట్టుగా కనిపిస్తుంది, కానీ ఇంకా మనకి స్పష్టమైన ఇది అందుకు ఇది కూడా మన డిమాండ్లు పెట్టాం. ఆ తర్వాత 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లను ఇదివరకు గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ లో కూడా పాత పెన్షన్ అందరు పెన్షనర్స్ కి వర్తిస్తున్నారు. ఈసారి అలా కాకుండా 1/1/26 ముందున్న వాళ్ళకి కూడా వర్తింపు చేస్తామన్న స్పష్టత ఏమీ లేదు. అందు గురించి అని చెప్పి అందులో గవర్నమెంట్ పోకడలను బట్టి మనం అందరూ అనేక రకాల అనుమానాలతో భయాలతో ఉన్నాం. కాబట్టి అందుకు స్పష్టత ఇచ్చి 8th పే కమిషన్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ రివైజ్ చేసి మళ్ళీ 1/1/26 ముందున్న పెన్షనర్స్ అందరికీ కూడా వర్తింపు చేయాలని స్పష్టత డిమాండ్ కోరుతున్నాం. అదో డిమాండ్. అదే బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ పెన్షనర్స్ కి 1/1/17 నుంచి అది సగం కాలం డిపార్ట్మెంట్ టెలికాం, ఆ తర్వాత బిఎస్ఎన్ఎల్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఆ తర్వాత నుంచి అసలు 2007 నుంచి రివైజ్ అవ్వలేదు. పెద్ద గొడవ చేస్తే ఎట్టగాలకు అయింది. 2017 నుంచి వాళ్ళకి తప్పించేస్తారు. మనకి 2015 నుంచి రివైజ్ అయినట్టుగా వాళ్ళకి అవ్వట్లేదు. అది కార్పొరేషన్ అయిపోయింది, నష్టాలు ఉంది, మేమేం చేయమని చెప్పేస్తున్నారు. వాళ్ళు కోర్టుకు వెళ్ళి అదంతా ప్రాసెస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది కామన్ డిమాండ్. ఇప్పుడు ఫార్మ్ ఆఫ్ సివిల్ పెన్షన్ అసోసియేషన్ లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ డిమాండ్ కూడా ఇందులో చేర్చడం న్యాయం. అందు గురించి అది కూడా ఇందులో చేర్చారు. ఆ తర్వాత
బ్యాంక్ పెన్షనర్స్ పెన్షన్ అప్డేషన్ ఎప్పటి నుంచో లేదు. మనకి పే కమిషన్ చేసినప్పుడు అలా మన పెన్షనర్స్ కూడా రివైజ్ అవుతుంది. బ్యాంక్ వాళ్ళకి ఆ ఉద్యోగి రిటైర్ అయినప్పుడు ఉన్న బేసిక్ ఎంతో ఆ బేసిక్ మీద డిఏ ఇస్తూ ఉంటారు తప్ప వాళ్ళకి రివిజన్ అన్నది లేదు. మనకి రివిజన్ ఉంది, అది వాళ్ళకి ఇమ్మని ఎప్పటి నుంచో గొడవ పెడుతున్నారు. అందుగురించి ఆ డిమాండ్ కూడా ఇందులో చేస్తారు. అసలు సెంట్రల్ ఆటోనమస్ పెన్షనర్స్ కి వాళ్ళని టీపీసీ టీజీఎస్ పరిధిలో తేవాలి. ఇది ఎందుకు పెట్టారంటే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మాజీ ఆర్థిక మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణ స్వాగతించారు. కాకినాడ జిల్లా తేటగుండ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్ష ఎన్నికల విధానమే టీడీపీ విధానమని తెలిపారు. తాను మున్సిపల్ మంత్రిగా ఉన్నప్పటి నుంచి ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని కొనసాగించామని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పరోక్ష ఎన్నికల విధానం అమల్లోకి వచ్చిందన్నారు. రాజకీయ అస్థిరతకు తావు లేకుండా పాలన సజావుగా సాగేందుకే ప్రత్యక్ష ఎన్నికల విధానాన్ని తీసుకురావడం అభినందనీయమని యనమల పేర్కొన్నారు. పరోక్ష ఎన్నికల కారణంగా అవిశ్వాస తీర్మానాల పేరుతో చైర్మన్లను పదవుల నుంచి తొలగించే పరిస్థితులు ఏర్పడుతున్నాయని అన్నారు. ఆ రోజున 83లో మేము వచ్చినప్పుడు కూడా అప్పటికి ఇండైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. అప్పుడు నేను మున్సిపల్ మంత్రిగా ఉండేవాడిని 83లో. నేనే అప్పుడు సింపుల్ మెజారిటీ తోటి డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాలనేటువంటి చేసాం. డైరెక్ట్ ఎలక్షన్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఆ రోజుల్లో డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాం. కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఇవన్నీ కూడా. అదేవిధంగా తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని మార్చేశారు, ఇండైరెక్ట్ ఎలక్షన్ పెట్టుకున్నారు. డైరెక్ట్ ఎలక్షన్ వల్ల లాభం ఏంటంటే చైర్మన్ ఎవరు కూడా దింపడానికి కానీ లేకపోతే చైర్మన్ని ఇబ్బంది పెట్టడానికి కానీ ప్రయత్నం చేయకుండా ఉంటారు. చైర్మన్ చేసేటువంటి పరిపాలన స్టెబిలైజ్ అయ్యి ఉంటుంది, ఇబ్బందుల్లో లేకుండా ఉండాలి. అదే స్టేబుల్ గవర్నమెంట్ ఎలా అనుకుంటున్నామో అలాగే స్టేబుల్ లోకల్ గవర్నమెంట్ పరిపాలన ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజున పెట్టాం. ఆ విధంగా చేసాం. మళ్ళీ ఇప్పుడు న్యూస్లో చూసిన ప్రకారం కూడా ఈ ప్రభుత్వం కూడా ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షనే పెట్టాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా క్యాబినెట్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. దీన్ని కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇంకేదంటే డైరెక్ట్ ఎలక్షన్ ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ యొక్క పాలసీ. మంచి పెద్ద పోస్టులన్నీ కూడా ప్రజల చేత ఎన్నుకోబడితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో డైరెక్ట్ ఎలక్షన్ పెడుతున్నారు. ఇండైరెక్ట్ ఎలక్షన్ అంటే మళ్ళీ వార్డు కౌన్సిలర్స్ అదేవిధంగా ఈ మెంబర్స్ వీళ్ళతోటి మనం చూస్తున్న ఇబ్బందులు. నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టడానికి ప్రయత్నాలు చేయడం, దించడానికి ప్రయత్నాలు చేయడం, ఎక్కించడానికి ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ కూడా చాలా లావాదేవీలు జరుగుతున్నాయనేటువంటి ఉద్దేశంతో దీనివల్ల పరిపాలన కుంటుపడుతుంది. ఇప్పుడు కూడా ఆ పరిపాలన కుంటుపడకుండా ఉండాలంటే డైరెక్ట్ ఎలక్షన్ ఒకటే లోకల్ బాడీస్లో సొల్యూషన్ కొన్ని పోస్టులకి అనేటువంటి ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా చూస్తున్నాం. దీన్ని వెల్కమ్ చేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. వాడపల్లి వెంకన్న హుండీలో కాసుల వర్షం, 35 రోజుల్లో 2.97 కోట్ల ఆదాయం. మురమలలో దాట్ల ట్రస్ట్ సేవా కార్యక్రమాలు, ఆటో షెల్టర్కు పేద విద్యార్థులకు ఆర్థిక సాయం. మంత్రి వాసంశెట్టి సుభాష్ పై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, వ్యక్తి అరెస్ట్. పిఠాపురం ఎఫ్కే పాలెంలో అభివృద్ధి పనుల పరిశీలన, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సిక్యూసీఓ ఆదేశం. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బిల్టన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.